హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ నూడిల్స్ ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దాంట్లో సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే మ్యాగీ మసాలా తీసుకుంటున్నానండి నేను. దీనికి బయట దొరుకుతాయి ప్యాకెట్స్. ఇది ఒక పావు టీ స్పూన్, అలాగే 1.5 టీ స్పూన్ వచ్చి కార్న్ఫ్లోర్, ఎగ్ వైట్ వేసుకొని దానిలో కొంచెం సరిపడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. తర్వాత డీప్ ఫ్రైకి చిన్న కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని దానిలో ఒక్కొక్క పీస్ వేసుకుని మనం ఒక 2 నిమిషాలు కదపకుండా అలా ఉంచేసి తర్వాత అప్పుడు రెండో సైడ్ కూడా వేగనిచ్చి రెండు గోల్డ్ సైడ్లు వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉండే నూడిల్స్ లాగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత మనం నూడిల్స్ వేసుకుని ఒక 70% వరకు ఉడకనివ్వాలండి. ఎక్కువ ఫుల్గా ఉడకకూడదు. ఇది ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాలి. పైన కొంచెం చన్నీళ్ళు వేసుకోవాలి, ముద్దగా అవ్వకుండా ఉంటుంది చన్నీళ్ళు వేసుకోవడం వల్ల. తర్వాత ఒక కడాయి తీసుకుని ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ వేసుకోవాలండి. ఇది ఎగ్ బుర్జీలాగా చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్ వచ్చి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ క్యారెట్ పీసెస్, పావు కప్పు, ఒక పావు కప్పు క్యాప్సికమ్, పావు కప్పు క్యాబేజ్, అలాగే కొంచెం 1 టీ స్పూన్ వచ్చి పచ్చిమిర్చి పీసెస్ అండి వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, నేను వేయలేదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువ కుక్ అవ్వకూడదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత చికెన్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నూడిల్స్ వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇవి ముద్దగా లేకుండా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను దీనికి మసాలా కూడా రెడీ చేసుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి మ్యాగీ మసాలా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. వేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వచ్చి సోయా సాస్ అండి. సోయా సాస్ ఇంకా ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ చికెన్ నూడిల్స్ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్